అవనికి మీరు సపోర్ట్గా ఉండడం వలన మీ నెత్తి మీదికి కిరీటాలేని రావు వసంత గారు. ఈ విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి. అంతేకాదు, అత్తయ్య అవనిని ఎంత దగ్గరికి తీసుకుందో అవని చేస్తున్న మోసం గురించి తెలిసిన రోజున అంత దూరం పెడుతుంది. ఆ సమయంలో మీరు అవని వైపు నిలబడ్డారనుకోండి, అనవసరంగా మీరు బ్యాడ్ అయిపోతారు. నా కోసం నువ్వు ఉండిపోయావు. చాలా లేట్ అయింది. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. నేనే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. ఈ సమయంలో ఒంటరిగా నిన్ను వదిలేలేను. ఆడపిల్లవి, ఇంత రాత్రి సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేలేను. 1 సెకండ్, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. ముందు నిన్ను డ్రాప్ చేసి తర్వాత నేను డ్రాప్ అయిపోతాను. ఈమె నా ఫ్రెండు నిహారిక తోడికోడలు అవని. మరి పక్కనున్న అతను అవని భర్త శ్రీకర్ కాదు కదా? ఎవరతను? ఈ సమయంలో అతనితో ఎక్కడెందుకుంది? నిహారికకు ఫోన్ చేద్దాం. ఇదంతా నేను అవని మీదున్న పగతో చెప్పడం లేదు వసంత గారు. బయటికి వెళ్దాం పద, క్యాబ్ బుక్ అయింది. పద. సత్య, జాగ్రత్త. పద. ఒక్క నిమిషం వసంత గారు. నా ఫ్రెండ్ లీలా, న్యూస్ ఛానల్ రిపోర్టర్, ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేస్తుందో. హలో, చెప్పు లీలా. నీ తోడికోడలు అవని ఎవరో అబ్బాయితో హాస్పిటల్లో ఉంది. ఏమన్నా? మళ్ళీ చెప్పు. అవని ఎవరో అబ్బాయితో హాస్పిటల్లో ఉంది. పక్కనుంది శ్రీకర్ కాదు, బట్ అతనితో బాగా క్లోజ్గా ఉంది. ఎవరతను? మాకు తెలీదు.